ఇండియా ఏ, ఇంగ్లాండ్ ఏ జట్ల మధ్య జరిగిన రెండవ అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ కూడా మొదటి టెస్ట్ లాగానే డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో 4వ రోజు కొన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఇండియా ఏ టైలెండర్ బ్యాటర్లు తనుష్ కోటియన్, అన్షుల్ కంబోజ్ ఊహించని విధంగా బ్యాటింగ్ చేసి 4వ రోజు ఆటలో సూపర్ స్టార్లుగా మారిపోయారు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో కూడా దుమ్ములేపి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీమిండియా దేశవాళీ ఆటగాళ్లు ఒకరిని మించి ఒకరు ఆడుతూ ఆధారగొడుతూ టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణాలుగా కనపడుతున్నారు. దీనిని బట్టి ఇండియా బెంచ్ స్ట్రెంత్ ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఏ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ దెబ్బకు ఇంగ్లాండ్ ఏ జట్టు ఆటగాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయంటే అతిశయోక్తి కాదు. 4వ రోజు ఆట హైలైట్స్ విషయానికి వస్తే 4 వికెట్ల నష్టంతో 163 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇండియా ఏ జట్టు 4వ రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ 4వ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ 5 వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ధ్రువ్ జురెల్ 28 పరుగుల వద్ద ఎడ్డీ జాక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్తో కలిసి నితీష్ రెడ్డి మరో భాగస్వామ్యానికి తెరలేపాడు. వీరిద్దరూ 6వ వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఇంగ్లాండ్ ఏ బౌలర్ జార్జ్ హిల్ ఎంట్రీ ఇచ్చి 42 పరుగుల వద్ద నితీష్ రెడ్డిని, 34 పరుగుల వద్ద శార్దుల్ ఠాకూర్ ను క్లీన్ బౌల్ చేశాడు. అలా 268 పరుగులకు ఇండియా ఏ జట్టు 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 300 స్కోర్లోపు ఇండియా ఏ జట్టు ఆలౌట్ అవ్వడం ఖాయమని అందరూ భావించారు. కానీ అప్పుడే ఒక అసాధారణ అద్భుతం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఇండియా ఏ జట్టు టైలెండర్ బ్యాటర్లు తనుష్ కోటియన్, అన్షుల్ కంబోజ్ వీరిద్దరూ టాప్ క్లాస్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ఏ బౌలర్లకు చుక్కలు చూపించారు. కొరకరాని కొయ్యలుగా మారారు. టైలెండర్లంటే తోకూపుకుంటూ పెవిలియన్ కు వెళ్లిపోయేవాళ్లు కాదు, సింహగర్జన చేసేవాళ్లు కూడా ఉంటారని నిరూపించేలాగా తనుష్ కోటియన్, అన్షుల్ కంబోజ్ బ్యాటింగ్ కొనసాగింది. అన్షుల్ కంబోజ్ దాదాపు 60 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగా తనుష్ కోటియన్ 80కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా 4లు కొడుతూ మిగతా సమయంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. చూస్తుండగానే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత అవుట్ అవుతారేమోనని ఆశపడ్డ ఇంగ్లాండ్ ఏ బౌలర్లకు భంగపాటే ఎదురైంది. తనుష్ కోటియన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకెళ్లగా అన్షుల్ కంబోజ్ అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 149 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే తనుష్ కోటియన్ 90 పరుగుల వద్ద, అన్షుల్ కంబోజ్ 51 పరుగుల వద్ద నాటౌట్గా ఉండగా 4వ రోజు ఆట ముగియడానికి తక్కువ సమయం ఉండడం ఇండియా ఏ బౌలర్కు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో 417 పరుగుల వద్ద రెండవ ఇన్నింగ్స్ ను ఇండియా ఏ జట్టు డిక్లేర్ చేసేసింది. 439 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ టామ్ హైన్స్ 7 పరుగులు మాత్రమే చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే వన్ డౌన్ బ్యాటర్ ఎమిలియోగే 5 పరుగులు మాత్రమే చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోర్డాన్ కాక్స్ 0 పరుగులకే అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 26 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. ఇది 4 రోజుల మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.